నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ధనుర్మాసం వచ్చేసింది. ధనుర్మాసం అనగానే చాలా మంది ఎన్నో రకాల పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి గోదాదేవి కళ్యాణం, అలాగే గోదాదేవికి సంబంధించిన వ్రతం, పాశురాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడం కోసం మనతో పాటు ఉన్నారు శ్రీమాన్ ఉభయ వేదాంత డాక్టర్ ఓలేటి రవికుమారాచార్య గురువుగారితో అడిగి తెలుసుకుందాము. మన సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాము. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, అసలు ధనుర్మాసం అనగానే గోదాదేవికి పూజలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు కదా. అసలు గోదాదేవి ఎవరు? ఆవిడ ఎలా ఉద్భవించింది? జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ. చాలా మంచి ప్రశ్న. గోదాదేవి ఎవరు, ఆమె ఎందుకు అవతరించారు అన్న విషయాన్ని మనకి అనంతాచార్యులు అనే ఒక ఆచార్యులు 4 శ్లోకాల్లో ఒక ప్రబంధాన్ని మనకు అందజేశారు. దానికి గోదా చతుశ్లోకి అని పేరు. అందులో ఒక శ్లోకంలో చాలా డీటెయిల్డ్గా మనకు వివరిస్తారు గోదాదేవి ఎవరు, ఎక్కడ అవతరించారు, తాను ఎందుకోసం అవతరించారు అని. ఈ అనంతాచార్య స్వామి ఎవరు అంటే భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క శిష్యులు. 1000 సంవత్సరాల క్రితం శ్రీరంగంలో భగవద్ రామానుజులు ఒక కాలక్షేపం చెప్తూ ఉంటారు. అందులో నమ్మాళ్వార్ అనే ఒక ఆళ్వారు అనుగ్రహించేటువంటి తిరువాయ్మొഴി అనే ప్రబంధంలో ఒళివిల్ కాళవెల్లా ఉడనాయ్ మన్ని అనే ఒక దశకంలో ఓ త్రివేంకటమునయ, ఓ శ్రీనివాస, ఓ శ్రీ వెంకటేశ్వర స్వామి, కాలం ఉన్నంత వరకు మేము మీకు సేవలు చేస్తూనే ఉండాలి అని చెప్తారు. ఆ ప్రవచనాన్ని చేస్తున్నటువంటి భగవద్ రామానుజులు ఒక్కసారిగా ఆలోచించి, అయ్యో తిరుమలలో ఎలా నడుస్తున్నాయో కైంకర్యములు, కైంకర్యం అంటే సేవ అని అర్థం. అక్కడ ఆల్రెడీ ఒకరు ఉన్నారు పెద్దవారు, ఇంకా వారికి సహాయంగా కొందరు వెళ్ళి చక్కగా కైంకర్యం చేస్తే బాగుంటుంది, ఎవరు వెళతారు అని వాళ్ళ శిష్యుని అడిగినప్పుడు ఎవరు మాట్లాడరు. దానికి 2 కారణాలు. ఒకటి, భగవద్ రామానుజుల్ని విడిచి వెళ్ళడం ఇష్టం లేక. రెండవది, 1000 సంవత్సరాల క్రితం తిరుమల అంటే అదే ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఒక దారి లేవు. అదంతా కీకారణ్యం. వెళ్ళిన వాళ్ళు వస్తారో కూడా తెలియదు. అలాంటి సందర్భంలో మరి ఎవరు వెళ్ళడానికి సాహసిస్తారు? అప్పుడు అనంతాచార్య స్వామి వారు ఉండి, స్వామి నేను వెళతాను అంటారు. అప్పుడు భగవద్ రామానుజులు చాలా ఆనందించి, నేను నాడు బిల్డై, నీవే నా నిజమైనటువంటి కుమారుడివి అని దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకుంటారు. అనంతాచార్య స్వామి వారు ఆచార్యుల మీద ఉండేటటువంటి భక్తి శ్రద్ధలతోని తిరుమలకి వెళ్ళి అక్కడ చక్కగా బృందావనాన్ని ఏర్పాటు చేసి రకరకాల పూల తోటలు, పుష్పాలు వీటన్నిటిని చేసి పెరుమాళ కైంకర్యం చేస్తూ ఉన్నారు అన్న సంగతి మనకు చరిత్రలో తెలుసు. ఆ సమయంలో వారి యొక్క భార్య గర్భవతి అయినా సరే వెళ్ళారు. వెళ్ళి చేస్తున్నప్పుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామియే చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి ఏదో కాస్త సహాయపడదాం అనుకున్నారు. కానీ మా ఆచార్యులు నాకు ఇచ్చినటువంటి కైంకర్యం, ఇందులో ఎవరు పాల్పంచుకోవడానికి వీల్లేదు అని ఎంత చెప్పినా ఆ పిల్లవాడు వినకపోవడం, దాంతో వీరు కాస్త కోపం వచ్చే గడ్డపారను విసిరేయటం. ఇప్పటికీ మనం తిరుమలలో వెళ్ళినప్పుడు ఆ పైన క్రోబార్ అని కనపడుతుంది, గడ్డపార, అది మనం చూడొచ్చు. అంతటి ఆచార్య భక్తి వారు గోదాదేవి విషయంలో 4 శ్లోకాలతోని గోదా చతుశ్లోకి అని అందించారు. అందులో 3వ శ్లోకం, కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మన ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతు మనిషం శ్రీధన్వి నవ్యే పురే జాతాం వైదిక విష్ణు చిత్త తనయా గోదాం ఉదారాం స్తుమః అని ఒక శ్లోకంలో అద్భుతంగా అనుగ్రహిస్తారు. ఏంటి ఈ శ్లోకం చెప్తుంది? కల్పాదౌ హరిణా స్వయం అన్నారు. అంటే శ్వేతవరాహ కల్పంలో, ఈ కల్పం ప్రారంభంలో సృష్టి చేయాలి అనుకున్నప్పుడు భూదేవి ప్రళయకాల సముద్రంలో ఉండింది. అపహరించాడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు. భూదేవి ప్రార్థిస్తే పరమాత్మ వరాహ రూపాన్ని స్వీకరించాడు. మహావరాహ స్ఫుటపద్మలోచన అంటారు. చక్కటి తామర వంటి కన్నులుంటుండే స్వామి మహావరాహం. ఎంత పెద్దగా ఉంటాడట వరాహమూర్తి అంటే, ఆ స్వామి కాలి కడియాలో ఉన్నటువంటి రాళ్ళు ఒక్కొక్క రాయి మేరు పర్వతం అంత ఎత్తుగా ఉంటుందట. అంటే కడియంలో ఉన్న ఒక రాయి, ఒక స్టోన్ మేరు పర్వతం అంత ఎత్తుగా ఉంటుంది అంటే ఇంకా స్వామి పాదాలు ఎంత పెద్దగా ఉంటాయి, ఆ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉంటుంది మనం ఆలోచించవచ్చు. మరి ఎందుకండి అంత పెద్ద రూపం? సాధారణంగా ఒక చిన్న బాల్ పడిపోయింది, ఆ బాల్ని లేపాలి అంటే ఒక 3 years 4 years ఉన్న పిల్లవాడు అయినా సరే దాన్ని లిఫ్ట్ చేయగలడు. 6 feet ఉన్న మనిషి కావాలా? అక్కర్లేదు. మరి భూమి పరిమాణం, పరమాత్మ పరిమాణం కొంచెం పెద్దగా చేసి భూమిని లేపేయచ్చు. కానీ మహావరాహ అన్నారు.
ఆ ధనుష్ఠుడి మీద భూమిని నిలబెడితే ఏదో చిన్న బద్దిలాగా కనపడుతుంది అన్నారు. ఎందుకు అంటే భూదేవి మీద స్వామికి ఉన్నటువంటి ప్రేమ. ఉదాహరణకి మన ఇంటికి బంధువులు వస్తున్నారు, ఓ నలుగురు వస్తున్నారు మన ఇంటికి భోజనానికి. మనం నలుగురికే వండుతామా అండి? కనీసం ఒక 5గురో 6గురో 10 మందో తినేట్లుగా కావాల్సినంత ఎక్కువగా వండుతాం. దేనికి? వాళ్ళ మీద మనకున్నటువంటి ప్రేమ. అలాగే ఆ భూదేవిని ఉద్ధరించడం కోసం, ఉద్ధరించడం అంటే తిరిగి తన యొక్క స్థానాన్ని తనకు కల్పించడం. ఆ స్థానం కల్పించడం కోసం అతి పెద్దదైన వరాహ రూపాన్ని ఎత్తి భూదేవిని ఉద్ధరించినప్పుడు భూదేవి ఒక ప్రశ్న అడుగుతుంది. స్వామి, కలియుగంలో మరి మానవులందరూ కూడా లౌకికమైనటువంటి ప్రయోజనాల కోసం పరిగెడుతూ ఉంటారు. లౌకికమైనటువంటి సుఖాలు, ఖరీదైన కార్లు, బంగళాలు, ఇంకేవో ఇంకేవో ఇంకేవో. కానీ పరమాత్మను చేరుకునే సులువైన ఉపాయం లేదా? యజ్ఞ యాగాలు అందరూ చేయగలరా? వాటి మీద అందరికీ మనసు పోతుందా? సులభంగా ధరించే మార్గం ఏదన్నా చెప్పండి అన్నప్పుడు దేవి ఇది ఒక రహస్యం చెప్తాను విను అంటారు. రహస్యం అంటే 2 అర్థాలండి. ఒకటి సీక్రెట్ అని అర్థం, రెండవది ఆచార్య ముఖత వినవలసినది అని ఒక అర్థం, రెండో అర్థం. ఏం చెప్తారు స్వామి అంటే, ఏం లేదు దేవి, చక్కగా నన్ను కీర్తించి, నా నామాన్ని కీర్తించి, కలవు సంకీర్త్య కేశవం, ఆ శ్రీమన్నారాయణ కీర్తించాలి అంటారు. చక్కగా నన్ను కీర్తించి నాకు ప్రబోధనం అంటే శరణాగతి చేసి, స్వామి నీవే రక్షకుడివి, నీవు తప్ప ఇంకొక దిక్కు లేదు అని శరణాగతి చేయడం, ఒక పుష్పాన్ని సమర్పించడం చాలు. ఇది చేస్తే నేను చక్కటి ప్రీతిని పొందుతాను అని చెప్తాడు. ఇది రహస్యం దేవి అంటారు. సాధారణంగా ఆడవాళ్ళ నోట్లో రహస్యం ఆగవు అంటారు కదా, అది ఆగితే మనకు ప్రమాదం. ఆగకపోవడం వల్ల మనం ఇవాళ ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి అమ్మవారు మనందరినీ దృష్టిలో పెట్టుకొని కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మనాం కలియుగ ప్రారంభంలో ఈ 3 విషయాలు చెప్పడం కొరకే అవతరించారు శ్రీ వెల్లిపుత్తూరు అనే దివ్యదేశంలో. దివ్యదేశం అంటే ఏంటి అంటే, ఆ ఊర్లో ఉన్నటువంటి ఏ పెరుమాళ్ళు భగవన్మూర్తి ఉంటారో ఆ భగవన్మూర్తి గురించి ఆళ్వార్లు కొన్ని పాసురాలు పాడారు, మంగళాశాసనం చేశారు. మరి ఆళ్వార్లు అంటే ఎవరు? ఆళ్వార్లు అంటే శ్రీమన్నారాయణ యొక్క భక్తిలో పూర్తిగా మునిగి తేలినటువంటి వారు. అంటే వాళ్ళు ఏదో తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోలేదు. వాళ్ళ వద్దకే పరమాత్మ వచ్చి తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, తన రూపాన్ని, స్వరూపాన్ని, గుణాన్ని, విభవాన్ని, చేష్టితాన్ని అన్నిటినీ కూడా చూపించాడు. అంటే ఎలా అంటే, మనం ఒకసారి ఇలా కళ్ళు మూసుకుంటే ఆ కళలో ఆ స్క్రీన్ ప్లే అవుతున్నట్టుగా అలా ప్రత్యక్ష దర్శన సమానాకారంగా ఆ యొక్క అనుభూతిని కలిగించారు వాళ్ళకి. దాన్ని వాళ్ళ లోపల ఇమిడ్చుకోలేక బయటికి, అంటే లోపల వాళ్ళ ఆనందాన్ని ఉంచుకోలేక బయటికి వాక్కు రూపంలో చెప్పారు. వాటిని పాసురములు. పాసురం అంటే గేయము, గీతము అని అర్థం. అలాంటి ఆళ్వార్లు 12 మంది. అందులో శ్రీ ఆండాళ్ శ్రీమూర్తి వారు సుమారు 5000 సంవత్సరాలకు ముందు అవతరించారు. ఇప్పుడు కలియుగం ప్రారంభమే 5120 సంవత్సరాలు అవుతుంది. మరి ఏంటండి 2024 అంటే అది ఇంగ్లీష్ ప్రకారంగా, కానీ శాస్త్ర ప్రకారంగా మనకు 5000 సంవత్సరాల పైన గడిచిపోయింది. కలియుగం యొక్క టైం ఫ్రేమ్ ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. అందుకే మీరు దేవాలయానికి వెళితే కలియుగే ప్రథమే పాదే అంటారు. అంటే 4,32,000 డివైడ్ బై 4, 1,08,000 ఇయర్స్ ప్రథమ పాదం, క్వార్టర్ అని అర్థం, 25%. ఇలాంటివి 1,08,000 ఇవి కలిస్తే 4,32,000 సంవత్సరాలు. 5,000 సంవత్సరాలకి ఇలా ఉంది స్వామి కలియుగం. ఇంకా చివరిలో ఎలా ఉంటుందంటే, ప్రతి హాఫ్ సెకండ్ కి కొన్ని వేల కోట్ల నేరాలు ఘోరాలను చూడాల్సి వస్తుందేమో. లక్కీగా ఇంకా మనం ప్రథమ పాదంలోనే ఉన్నాం. సో కలియుగ ప్రారంభమైన తర్వాత సుమారు 100 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పటి నుంచి 5,000 సంవత్సరాలకి పూర్వం గోదాదేవి అవతరించారు. ఏం చెప్పడానికి అంటే, స్వామి చెప్పిన విషయాన్ని మనందరికీ అందించడానికి ఆమె అవతరించారు శ్రీవెల్లిపుత్తూరు అనే దివ్యదేశంలో. అక్కడ పెరియాళ్వార్లు, వారికే విష్ణు చిత్తులు, వారికే భట్టనాథులు అని పేరు. ఎప్పుడూ మన యొక్క మనసునందు శ్రీ మహావిష్ణునే ధ్యానించేవాడు కాబట్టి విష్ణు చిత్తులు. ఆ మహావిష్ణు మనసులో కూడా ఈయనే ఉంటారు కాబట్టి వారు విష్ణు చిత్తులు అని పేరు. మరి ఏమిటి పెరియాళ్వార్, ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, ఒకానొక సమయంలో పరతత్వం ఏది అని వల్లభదేవరాయుడు ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ సభలోకి వెళ్ళి పరమాత్మ అనుగ్రహంతోని వేద ఇతిహాస పురాణ ధర్మశాస్త్ర ప్రమాణాలతోని శ్రీమన్నారాయణుడి పరతత్వము అని నిరూపించాడు ఈ విష్ణు చిత్తుల వారు. వారు నిరూపించిన తర్వాత వెంటనే ఆ రాజుగారు ఒక చోట కట్టినటువంటి శుల్కం, అంటే దాన్ని ఏమంటామంటే ప్రైజ్ మనీ అంట, అది ఎవరు నిజం చెప్తారో వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ గా కింద పడిపోతుంది. అలా కింద పడిపోయిన తర్వాత రాజుగారు సంతోషించి ఏనుగు అంబారి మీద ఊరేగిస్తుంటే, ఆహా, నా శిష్యుడు ఇంత గొప్పగా పరతత్వాన్ని నిరూపించి
ఏనుగు అంబారి మీద ఊరేగుతున్నాడో ఒకసారి చూడాలి అని శ్రీమన్నారాయణుడు గరుడ వాహన రూఢుడై శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చి దర్శనం ఇవ్వగానే, స్వామి, క్షుద్రమైన మానవ లోకం ఇది, మా దృష్టి నీకు పడుతుంది, నీవు మంగళప్రదుడవు, మా దృష్టి నీకు సోకడం మంచిది కాదు, నీకు మంగళం అవుగాక, నువ్వు చల్లగా ఉండాలి అని పరమాళ్ళకే, ఆ పెరుమాళ్ళకే మంగళాశాసనం. మంగళాశాసనం అంటే మంగళ ప్లస్ ఆశాసనము, మంచిని కోరుకునుట. పెరుమాళ్లే బాగుండాలి, హే భగవాన్ నీవు బాగుండాలని పెరుమాళ్ళకే మంగళాశాసనం చేశాడు కాబట్టి వారికి పెరియాళ్వార్ అని పేరు. మరి ఆయన ఏం చేసేవాళ్ళు, శ్రీవెల్లిపుత్తూరులో చక్కగా బృందావనాన్ని ఏర్పాటు చేసి చక్కటి తులసివనం, అలాగే సుగంధ పరిమళం ఉన్నటువంటి చక్కటి పుష్పాలు ఇవన్నీ చక్కగా పెంచుతూ సాగు చేస్తూ వాటితో గజమాడలు కట్టి ఆ పెరుమాళ్ళకు సమర్పించేవారు. వటపత్ర సాయి అంటారు శ్రీవెల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆ భగవన్ మూర్తికి. మరి వటపత్ర సాయి అంటే ఏదో చిన్ని ఆకు మీద కృష్ణుడు పడుకున్నట్టుగా అట్లా ఏమి ఉండడు. ఆయన ఆదిశేషుని మీద పవళించి చక్కగా దివ్యంగా దర్శనమిస్తాడు స్వామి. వడపెరుంగోయిల్ ఉడయాన్ అని అంటారు. ఆ స్వామికి ఇలా కైంకర్యం చేసేవారు. ఒకానొక సందర్భంలో ఆయన బృందావనంలో వెళ్ళి తులసి పాదు తవ్వుతూ ఉండగా ఒక చిన్ని పాప ఏడుపు వినిపించింది. ఎవరైనా చూసేసరికి చిన్న పాప ఉంది. సీతాదేవి ఎలాగైతే భూమి నుంచి ఉద్భవించిందో గోదాదేవి కూడా అలా భూమి నుంచి సహజంగా ఉద్భవించింది కాబట్టి అయోనిజ అని అంటారు. యోని అంటే గర్భ సంబంధంతో పుట్టడం. మనమంతా కూడా గర్భ సంబంధంగా పుట్టాం. ఇక్కడ అమ్మవారు గర్భ సంబంధంగా పుట్టలేదు కాబట్టి ఆ యోనిజ అన్నారు. సో యూటిరస్ సంబంధం లేకుండా సహజంగా ఉద్భవించారు కాబట్టి అయోనిజ. చూశారు, పరమాత్మ యొక్క ప్రసాదమే అనుకున్నారు, అలాగే పెంచుకుంటూ ఉన్నారు. మరి ఏముంటుందండి గోదాదేవి ఆ విష్ణుచిత్తుల వారి దగ్గర? ఏదో కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్, బిగ్ బాస్ ఇలాంటివి ఏమి వినదు కదా. ఎప్పుడు ఆ నోట్లోంచి శ్రీరామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటివే వస్తూ ఉంటాయి. కానీ వాటినే వింటూ వింటూ పెరిగింది. మరి ఆ అమ్మాయి లభించిన తర్వాత తనకు ఒక పేరు పెట్టాలి కదా. కోదై అని పేరు పెట్టారు. KODAI. ఏంటండి కోదై అంటే? కోదై అంటే మాల అని అర్థం. మరి ఈయన చేసేటువంటి పని ఏమిటి? చక్కగా మాలలు కట్టి ఆ స్వామికి సమర్పించడం. కాబట్టి అదే పేరుని ఈ అమ్మవారు కూడా పెట్టారు, కోదై అని. కోదై అంటే మాల అని అర్థం. అదే సంస్కృతంలో గోదాగా మారింది. ఏంటి గోదా అంటే? గో అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. వాక్కులు, వేదం, సంపద అని. సో దా అంటే ఇచ్చినది అని అర్థం. అంటే ఎవరైతే గోదాదేవిని సేవిస్తారో, ఎవరైతే గోదాదేవి నమస్కరించి చక్కగా ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా చక్కటి వాక్కు, చక్కటి సంపదలు వృద్ధి చెందుతాయి. ఈ లోకంలో ఉండడానికి కావాల్సిన సంపదలు, పరలోకంలో కావాల్సిన సంపదలు లభిస్తాయి అని చెప్తారు. మరి ఆండాళని కూడా ఇంకొక పేరు ఉంది కదండి. ఈ పేరు ఎలా వచ్చింది అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తండ్రి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని ఆ శ్రీరంగనాథుడి మీద ప్రేమ పెంచుకుంది. శ్రీరంగనాథుడే కృష్ణుడు, కృష్ణుడు అవతారమూర్తి, శ్రీరంగనాథుడు అర్చావతారం. అంటే పరమాత్మ 5 స్థానాల్లో కొలువై ఉంటారు అని మనకు శ్రీ పాంచరాత్ర శాస్త్రం చెప్తుంది. ఏమిటి 5 స్థానాలు అంటే, పరమాత్మ 5 స్థానాల్లో ఉంటారు అని మనకు శ్రీ పాంచరాత్ర శాస్త్రం చెప్తుంది. ఏమిటా 5 స్థానాలు అంటే, పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. ఈ 5 స్థానాల్లో పరమాత్మ కొలువై ఉంటాడు. మొట్టమొదటిది పర. పర అంటే పరవైకుంఠము. ఆ వైకుంఠంలో ఆదిశేషుడి మీద శ్రీదేవి, భూదేవి, లీలాదేవి, గరత్మంతుడు, అలాగే విశ్వక్సేనుల వారు, అనంతుడు, నిత్యసూరులు అంటారు. అంటే ఎప్పటికీ అక్కడే ఉండేవారు అని అర్థం. అది పరమపదం, వైకుంఠం. అలాగే మనలాగా ఉన్నటువంటి జీవులు కొంతమంది ఏదో ఒక సమయంలో జ్ఞానాన్ని పొంది ఒక ఆచార్యుని సేవించి తద్వారా పరమాత్మని శరణాగతి చేసి ముక్తిని పొందిన వాళ్ళందరూ పరమ వైకుంఠంలో ఉంటారు. మరి అక్కడికి బ్రహ్మరుద్రాదులకు కూడా స్థానం లేదు. దానికన్నా కొంచెం కిందికి వస్తే పరమాత్మ పాలకడల్లో వేయించేసి ఉంటారు. పాల సముద్రం అంటారు. దాన్ని వ్యూహమూర్తి అంటారు. పర అంటే వైకుంఠము, రెండవది వ్యూహం అంటే పాలకడలి. వ్యూహం అంటే ప్లానింగ్ అని అర్థం. ఈ లోకాలు ఎలా సృష్టించాలి, ఎలా రక్షించాలి, ఎలా లయం చేయాలి, ఇవన్నీ అన్నమాట. ఆయనే వాసుదేవ, పర్జుమ్న, అనిరుద్ధ, సంకర్షణ అని 4 మూర్తులుగా ఉండి, ఆ పరవాసుదేవుల్లోనే వాసుదేవమూర్తి వెళ్ళిపోతుంది కాబట్టి పర్జుమ్న, అనిరుద్ధ, సంకర్షణ ఈ 3 మూర్తుల ద్వారా సృష్టి, స్తుతి, లయ చేస్తూ ఉంటాడు పరమాత్మ. ఇవన్నీ ముగ్గురు చేస్తున్నట్టుగా కనపడుతుంది, కానీ చేయించేవాడు ఒక్కడే. అదే మనం చెప్తారు విష్ణు సహస్రనామంలో, ఏకో విష్ణు మహద్భూతం పృథక్ భూతాని అనేకశః. ఉన్నది ఒకడే పరమాత్మ, ఆయనే ఇన్ని రూపాలు తీసుకున్నాడు, ఇన్ని రకాలుగా అవపడుతున్నాడు అని చెప్తారు. అది వ్యూహం పాలకడిలో.
మరి అక్కడికి ఎవరు వెళ్ళొచ్చు అంటే అక్కడికి బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు వీళ్ళందరికీ అవకాశం ఉంది వెళ్ళడానికి. మరి కొంచెం కిందికి వస్తే తర్వాత విభవము అని చెప్పుకున్నాం. విభవం అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసేవి అని అర్థం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతార ప్రయోజనం ఉంటుంది. అసలు యుగం అంటే ఒక కాలానికి పరిమితి అనుకోవచ్చు, ఒక లిమిటేషన్. 4 యుగాలు, చతుర్యుగాలు చెప్తారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. ఈ 4టిని కలిపి చతుర్యుగములు అంటారు. మరి కృతయుగంలో కొన్ని అవతారాలు గడిచిపోయాయి. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ. తర్వాత త్రేతాయుగంలో రాక్షసులు సంహరించడం కోసం, రావణాసురుడిని సంహరించడం కోసం శ్రీరామ అవతారం. ద్వాపర యుగంలో అనేక మంది రాక్షసులు సంహరించడం కోసం శ్రీకృష్ణ అవతారం. సో విభవము అంటే అవతారము అని అర్థం అనమాట. మరి ఆయా యుగాల్లో ఒక ప్రయోజనం కోసం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో అవతరిస్తానన్న పరమాత్మ. 3 అయిపోయాయి, పర, వ్యూహ, విభవ. 4వది అంతర్యామి. అంటే ప్రతి వారిలోనూ పరమాత్మ అంతర్యామిగా ఉన్నారు. కనిపించే ఈ దేహం పాంచభౌతిక దేహం, అంటే పంచభూతాలతో ఏర్పడింది. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ 5తో ఏర్పడింది. మరి ఇది చేయిలా స్వతహా లేపలేదు, నోటి నుంచి మాట్లాడలేదు ఈ శరీరం. మరి మాట్లాడుతుంది కదండి అంటే హృదయాంతరంలో చాలా సూక్ష్మ రూపంలో ఒక జీవాత్మ ఉంది, దానికి చిత్ అని పేరు. మరి ఆ జీవాత్మ ఉండడం వల్లనే ఈ శరీరం కదలగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది. అంతే కదండి. మనం ఎవరో దగ్గర వాళ్ళు ఫోన్ వస్తుంది, పలానా వాళ్ళు పరమపదించారు, వెళ్ళిపోయారు అని వెళ్ళి చూస్తే అక్కడ మనిషి ఉంటాడు, ఆయన మీద పడి అందరూ ఏడుస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం పోయింది? మనిషి అక్కడే ఉన్నాడు, ప్రాణం పోయింది అంటే జీవాత్మ పోయింది. జీవాత్మ పోతే ఈ బాడీ అచిత్, జడ పదార్థం, దీనికి చైతన్యం లేదు అని అర్థం. మరి ఆ జీవాత్మ కూడా ఉండాలి అంటే దానిలో పరమాత్మ అణుప్రవేశం చేసి ఉండాలి. అక్కడ పరమాత్మ ఉంటేనే జీవాత్మ ఉంటుంది, జీవాత్మ ఉంటేనే ఈ బాడీ నిలబడగలుగుతుంది. మరి అంతర్యామి. ఇక్కడ 4 అయిపోయాయి. ఈ 4టిని మనం దేన్ని చూడలేము. మనం ఇంకా చూసే ఏంటి అంటే చివరిదైన స్థానం అర్చ. పర, వ్యూహ, విభవ, అంతర్యామి. ఈ 4టిని మనం చూడలేము. మిగిలింది అర్చ. అర్చ అంటే ప్రతిమ, ఫోటో, విగ్రహం అని అర్థం. మన ఇంట్లో పెరుమాళ్ళు చక్కగా, పెరుమాళ్ళు అంటే భగవంతుడు అని అర్థం, ఆయన ఫోటో రూపంలో ఉంటాడు. దేవాలయంలో విగ్రహ రూపంలో ఉంటాడు. సుధామూర్తి అంటారు, లోహమూర్తి అంటారు, దారుమూర్తి అంటారు. సుధామూర్తి అంటే మట్టితో చేసినటువంటి విగ్రహం, అలాగే పంచలోహ విగ్రహం, అలాగే చెక్కతో చేసినటువంటి విగ్రహం. అలా దేంతోనైతే మీరు తయారు చేస్తారో దాంతో ఆ విగ్రహ రూపంలో ఉండి ప్రతిష్ట గావింపబడి అక్కడ మన పూజలు అందుకుంటూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇది విన్నప్పుడు ఓహో, పరమపదంలో ఉన్న స్వామికి చాలా శక్తులు ఉంటాయి కావచ్చును. ఆ తర్వాత కొంచెం తగ్గుతూ వస్తున్న కొద్దీ మరి శక్తులు ఏమైనా తగ్గుతాయా అని ఒక సందేహం కలుగుతుంది. అలా ఏమీ ఉండదు. పరలోకంలో ఉన్నటువంటి వైకుంఠంలో ఉన్న స్వామికి ఎన్ని శక్తులు ఉంటాయో అన్ని శక్తులు వ్యూహమూర్తికి ఉంటాయి, అన్ని శక్తులు అవతారాలకు ఉంటాయి, అన్ని శక్తులు అంతర్యామికి కూడా ఉంటాయి, అన్ని శక్తులు విగ్రహాల్లో ఉన్నటువంటి స్వామికి కూడా ఉంటాయి అని మనకు పాంచాత్ర శాస్త్రం చెప్తుంది. సో ఇలా అర్చామూర్తిపై ప్రేమను పెంచుకొని రంగనాథుడే వివాహం చేసుకోవాలి అని అనుకొని తన తండ్రి గారు చక్కగా మాలలు కట్టినప్పుడు, తన తండ్రి గారు మరి బ్రాహ్మణులు కదా, ఆయన వెళ్ళి చక్కగా సంధ్యావందనం చేసుకున్న సమయంలో ఈ గోదాదేవి ఆ మాలని తనలో వేసుకొని ఆ పక్కడున్న బావి దగ్గరికి వెళ్ళి ఆ నూతిలో చూస్తూ నా అందం ఆ రంగనాథుడికి సరిపోతుందా అన్నట్లుగా చూసుకుంటుంది అనమాట. అలా చూసుకుని ఓ నేను బాగున్నాను, ఆయన చక్కటి దివ్యమైన సుందరమూర్తి, మన అంత సుందరమూర్తికి నేను సరిపోతానా అని మనం కూడా చక్కగా రెడీ అయ్యి చూసుకున్నట్టుగానే అలాగే తను కూడా నూతిలో చూసుకుంది. చూసి మన నాన్నగారు వచ్చే సమయానికి ఆ మాల తీసి అలా పెట్టి ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు చూశారు పెరిగాళ్ళు. చూసి అయ్యో అదేంటమ్మా అలా చేస్తున్నావు, ఇది తప్పు కదా, దోషం కదా, మనం తాల్చి మళ్ళీ ఆ మాల స్వామికి ఇస్తే అది ఉచ్చిష్టం అని పడుతుంది. ఉచ్చిష్టం అంటే ఎంగిలి అని అర్థం. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు టీటీడీకి కానీ ఇంకెక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ స్టాల్స్ ఉంటాయి, మనం అగరబత్తి కొందాం అనుకుంటాం, మన పిల్లలు వెంటనే వెళ్ళి స్మెల్ చూస్తూ ఉంటారు, ఏ తప్పు అంటాం. ఎందుకు అంటే మనం చూశాక మనం పరమాత్మ సమర్పిస్తే అది ఉచ్చిష్టం అని పడుతుంది. ఉచ్చిష్టం అంటే ఎంగిలి అని అర్థం. తప్పు కదా అని బాధపడి అయ్యో ఈరోజు పరమాత్మకి మాల సమర్పించలేకపోతున్నాను అని బాధపడతారు. బాధపడి అలాగే కాస్త నిద్రలో జారుకున్నాక పరమాత్మ స్వప్నంలో పడి పెరియాళ్ళ వారు మీరు ఇవాళ మాకు మాల ఎందుకు సమర్పించలేదు అంటే అయ్యా ఇలా తప్పు జరిగిపోయింది అంటే అది ఏమాత్రం తప్పు కాదు, తను తాల్చి విడిచిన మాలలే నాకు చాలా ప్రీతికరము అని చెప్పాడు స్వామి. ఎందుకు అంటే
తులసి ఎలాగైతే శ్రీ మహావిష్ణువుకే సమర్పింపబడుతుందో, తులసి వనంలో పుట్టిన నేను కూడా పరమాత్మకే చెందిన దాన్ని ఆయనే చేసుకుంటాను అని పట్టుబట్టింది గోదాదేవి కదా. మరి సహజంగానే చక్కటి భక్తి ఉంది గోదాదేవికి. అలాగే తను భూమిలోంచి ఉద్భవించింది. పృథివీకి ఉండే తత్వం ఏమిటి అంటే గంధ. గంధ అంటే పరిమళం అని అర్థం అనమాట. మరి ఆ పరిమళం తనకు సహజంగా ఉంది. తన యొక్క కేశపాశానికి, తన యొక్క వెంట్రుకలకి చక్కటి పరిమళం. తనకున్న భక్తి, ఈ పరిమళం ఆ పరిమళం రెండు మేళవించి ఆ పూలమాలలో ఉన్నాయి. అదొక్కసారి పెరియాళ్ళ వారు పరమాత్మకు వేయగానే ఆ రెండు భక్తి పరిమళాలతో మత్తెక్కి హాయిగా ఉంది స్వామికి. మీరు అవి సమర్పించకపోతే ఎలా అండి? మీరు అదే సమర్పించండి, గోదాదేవి తాల్చిన మాలనే నాకు సమర్పించండి అని చెప్పారు స్వప్నంలో. ఒక్కసారి మెలకు వచ్చింది. చూసి ఈమె సామాన్యమైనటువంటి అమ్మాయి కాదు, నన్ను రక్షించడానికి వచ్చింది అని ఒక్కసారి వెళ్ళి అమ్మ ఆండాళ్ అని పిలిచారు. ఆండాళ్ అంటే రక్షకురాలా అని అర్థం. ఒకవేళ పురుషుణ్ణి అయితే ఆండాన్ అని అంటారు. మనకు కనబడుతుంది తిరుమల ఆండాన్ అని కొంతమంది పేర్లు ఉంటాయి. సో ఆండాళ్ అంటే నన్ను ఏలుకునే దానా, నన్ను రక్షించడానికి వచ్చిన దానా అని అర్థం. అలా ఆండాళ్ అనే పేరు సార్థకమైంది గోదాదేవికి. మళ్ళీ మొట్టమొదటి మనం చెప్పినటువంటి శ్లోకంలో ఈమె ఎందుకు అవతరించింది అంటే, పరమాత్మ అంటే శ్వేత వరాహకల్పంలో భూదేవిని ఉద్ధరించినప్పుడు వరాహమూర్తి ఏం చేస్తే ఈ మానవులు తరిస్తారో అని 3 విషయాలు చెప్పారు కదా. ఆ 3 విషయాలని మనకు అందించడం కోసం శ్రీవెల్లిపుత్తూరులో అవతరించింది గోదాదేవి. స్వామి చెప్పినట్టుగానే కీర్తనం అని తిరుప్ప ప్రబంధంలో కీర్తన గురించి వస్తుంది. అలాగే ప్రపదనం, ఆ ప్రపదనం కూడా తిరుప్ప ప్రబంధంలో వస్తుంది. అలాగే ప్రసూనార్పణం, పుష్పాన్ని సమర్పించడం, ఈ 3 చేయడం ద్వారా మానవులు తరిస్తారు. ఈ 3 ఏదో ఉపదేశ రూపంలో చెప్పడం కాకుండా తను ఉపదేశించి తాను స్వతహాగా దీన్ని ఆచరించి మనకు చూపించింది గోదాదేవి. గోదాదేవి మనకు 2 ప్రబంధాలు అనుగ్రహించింది. ఒకటి తిరుప్పావై, రెండవది నాచ్యార్ తిరుమొഴി అని. ఈ 2 ప్రబంధాల ద్వారా మనం ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి, ఏం చేయడం ద్వారా మనం పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాము అనే విషయాన్ని మనకు చక్కగా అందించింది గోదాదేవి. సమస్త సన్మంగళాన్ని భవంతు. శ్రీమతే రామానుజాయ. ధన్యవాదాలు గురువు గారు. ధనుర్మాసం గురించి మాకు చాలా సందేహాలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మాకు చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. ధనుర్మాసం గురించి మనకున్న సందేహాలన్నీ తెలుసుకున్నాం కదా. మరో ఇంటర్వ్యూలో మరో ధర్మ సందేహాల కోసం గురువు గారితో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.